welcome to Shalimar's popular coconut oil and spices, Sayata. మనల్ని ఆడించడానికి, పాడించడానికి, అలరించడానికి, హుషారెత్తించడానికి ఎవరొస్తారు? Yes, మన అల్టిమేట్ జడ్జ్, మ్యూజికల్ కింగ్, the one and only Mano garu. Let's welcome Mano garu. అందమా 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 నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా వంపుల హంపి శిల్పమా పాపు గీసిన చిత్రమా తెలుపుమా 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 అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా 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 అందుమా. ఇప్పుడు ఈ పల్లవి నీకోసమా? నాకేగా. ఎంతో కష్టపడి డైటింగ్ చేసి నన్ను నేను తగ్గించుకొని నా అందాన్ని నేను పొగుడుకుందాం అనుకుని పాడుకున్న ఈ పల్లవి నువ్వు ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఇంకొకసారి పాడాలనే ఆశ నాలో చిగురించట్లా. ఒకళ్ళు చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసేసుకొని పెళ్లి పందిరిలో ఒకటైపోయి అక్కడి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేసి కొట్టే మన సయ్యాటకి వెల్కమ్ మళ్ళీ గోపికా. గుండెల్లు ఏముందు కళ్ళల్లు తెలుస్తుంది, నిలబదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినుకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. వెల్కమ్ టు సయ్యాట. ఒకళ్ళు ఈ మూల ఒకళ్ళు ఆ మూల నిలబడతారు, చక్కని పాటలు అందిస్తారు. అండ్ నెక్స్ట్ రాబోయే గాయని మణియా గాయకుడా ఎవరు? ఈ అమ్మాయి డివోషనల్ సాంగ్స్ కి పెట్టింది పేరు. తను అలా భక్తి గీతాలు పాడుతూ ఉంటే మనందరం ఇలా భక్తి పారవస్యంలో తేలుతూ ఉంటాం. పాటలతో నిత్యం మనల్ని సంతోష పెట్టే నిత్య సంతోషిని. వెల్కమ్ నిత్య సంతోషిని. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్స్ అండి. నిత్య సంతోషిని అద్భుతమైనటువంటి సాంగ్తో
మీ యొక్క ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది. వెల్కమ్ టు సయ్యాట సై. సాయి ఈటీవీ సింగింగ్ రియాలిటీ షో సై సింగర్స్ ఛాలెంజ్ సీక్వెల్ గా వచ్చిన సై జోడీ నెంబర్ 1 విన్నర్. ఎస్ సయ్యాటకు కూడా నేనే విన్ అవుతాను అంటూ ముందుకొచ్చేస్తున్నారు ఒక బ్యూటిఫుల్ నెంబర్ తో భాస్కర్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసిందే ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమ్మా. వెల్కమ్ టు సయ్యాట. థ్యాంక్ యూ. సై షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో మొదటి రౌండ్. సింగ్ సింగారే. సింగారే. సింగు సింగారేలో మనో గారు పల్లవి కానీ చరణం కానీ పాడతారు. ఆయన పల్లవి పాడితే మీరు చరణం పాడాలి, ఆయన చరణం పాడితే మీరు పల్లవిని క్యాచ్ చేయాలి. ఈ ఫస్ట్ రౌండ్లో ఒక చిన్న టాలెంటెడ్ సింగర్స్ వచ్చారు కాబట్టి దానికి నేనేం చేస్తానంటే వేరే టెంపోలో ఒక రాగం, మీరు ఏదైతే పల్లవి పాడబోతున్నారో ఆ రాగాన్ని బేస్ చేసుకొని వేరే టెంపోలో ఒక చిన్న హమ్ చేసుకొని మీరు పాడే పల్లవికి వచ్చేస్తారు. ఆ లోపు ఏంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం కదా, ఆ రాగంలో మీరు కాసేపు ట్రావెల్ చేస్తారు, మీరు అటెన్షన్లో ఉంటారు. నెక్స్ట్ నేను పల్లవి పాడతాను పైగా. సో మీకు ఆ పల్లవి పాడేంతసేపు మీరు చరణం పాడబోతున్నారు కాబట్టి నేను పల్లవి పాడుతున్నాను అనేది అర్థమైపోతుంది. నేను చరణం స్టార్ట్ చేస్తే మీరు పల్లవి కోసం ఆలోచించవచ్చు. సో డెఫినెట్గా నేను పల్లవి పాడినప్పుడు ఆ చరణాన్ని ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి యూ టేక్ దట్ టైం. ఆలోచించుకోవడానికి మీరు ఇచ్చే టైం కాదు, మీరు పాడే రాగాన్ని మేము ఆస్వాదించడానికి మాకు కలిగే అవకాశం. యు ఆర్ సో గ్రేట్. సో ఇప్పుడు గోపిక పూర్ణిమకి చేరబోయే ఒక అద్భుతమైనటువంటి సాంగ్. గిరిదా మౌనమేరనోయి ఈ మరపురాదిరేయి, ఇంత మౌనమేరనోయి ఈ మరపురాదిరేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా, కారాడే హాయిలో ఇంత మౌనమేరనోయి ఈ మరపురాదిరేయి. దీంట్లో చరణం పలికే
పదాలు అని చూసేటప్పటికి చరణం ఫస్ట్ లైన్లో లికే పెదవి వరకు, పలికే అని అర్థం అయిపోయింది కదా సార్ అదే అక్కడ. లికే పెదవి వరకు వచ్చింది. వణికింది ఎందుకో కూడా పాడాను సార్. ఎప్పుడు రెండోసారి? లేదు సార్, వణికింది ఎందుకు అని పాడాను సరే. సార్. సో రెండోసారి నేను అందించిన దాంట్లో మాత్రం రిపిటేషన్స్ అర్థం చేసుకుంటూ తను రీకలెక్ట్ చేసుకుంటూ చాలా చక్కగా పాడినందుకు అవుట్ ఆఫ్ 20లో 10. 10 మార్క్స్. మీకు దయం థ్యాంక్ యూ. ఇప్పుడు భాస్కర్ మీకోసం రాధా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కళ్ళకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో బలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసంది నువ్వేనేనని, చరణం చరణం తీపి కన్నా వేరే తీయనైనా వేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా వేరే ఏది అంటే నువ్వు వెళ్ళేదారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీవాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, అలవో 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 నా ఊహల హాసిని, మదిలో మెదిలే కదలా నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని. 60% మాత్రమే కరెక్ట్. ఓకే, 40% సొంత కవిత్వం. నీలాల ఆకాశం అక్కడి నుంచి మాత్రం వచ్చారు ఈ సాంగ్లోకి. కానీ ఏమైనా కూడా అది మాత్రం పక్కన వాళ్ళకి తెలియకుండా పాడటం అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్దేశం సింగర్కి గాయకుడికి ఉండటం అనేది చాలా చక్కని కళది. నా హృదయంలో నిదురించే చెలి, కళలతోనే కవ్వించే సఖి అయిపోయింది, మర్చిపోయాం మనం. నా హృదయంలో నిదురించే చెలి, నిదరలోనే తొక్కేసే సఖి అని పాడేసామనుకో, పాడేసి మయూరి వై వై. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు ఉంటాయో మీ దగ్గర, ఫేస్ చూసేవాడికి ఒకవేళ ఇటువంటి లిరిక్ కూడా ఉందేమో అనే సందేహంలో వాళ్ళు అనుకుంటుంటారు, ఈలో ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ 20లో 12 మార్కులు 12 మార్క్స్. నిత్య సంతోషిని గారికి ఇప్పుడు మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే, తలనలను వేదెలా, ఒకసారి దరిచేరి ఎడగొడనుండనా, వెలమన నారాయణలా, మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు
చరణం పాడాలి. చింతని పల్లి చల్లగా ఉందని ఎంత నొప్పైన తీయలేదని కలగా ననననననననన ప్రేమ అంటిన తీయని బాధని లేత గుండెలో కొండంత బరువని కొత్తగా అల్లులకు నీ హాయిలో కనబడుతోందా నా ప్రియమైన నీకో ఆశల రాగం అని అడగాలని అనుకుంటూ తననొట్టు మది తిరిగిందని నననననననన. సరే, నిత్య సంతోషిని గారు చరణం అటు ఇటు అయినా కూడా తనలో ఉన్నటువంటి ఆ ఆవేశ భావాన్ని రంగరించి పాడారు కాబట్టి ఆవిడకు కూడా అవుట్ ఆఫ్ 20లో లో 12. And thanks to 12 Purni. marks. Thank you. ముద్దుల మల్లి గార్జున్ రెడీ, నీకోసం ఈ పల్లవి. తత్తం తంతరరదం 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 తరరం తత్తరరదం 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 ఈ తనలలలలలలలే ఈ రిధమే పాటలోది. ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరుగని వాటకు ఖబర్దారు గస్తి అన్నే మేస్త్రి అన్నే మేస్త్రి ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి గాయ కష్టం ఎరుగని వాళ్ళకు ఖబర్దారు గస్తి అన్నే మేస్త్రి అన్నే మేస్త్రి చితాక హోయ్ రబ్బా 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 హోయ్ రబ్బా. మల్లికి మార్కులు ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పల్లవి చక్కగా పాడినందుకు 20 నుంచి 6 మార్కులు ఆయనకి ఇచ్చుకుంటున్నాను గౌరవంగా. 6 marks. సింగు సింగారాల పరిస్థితి ఏమిటి ఇప్పుడు? గోపికా పూర్ణిమ గారు 10 marks. భాస్కర్ గారు with 12 marks. నిత్య సంతోషిని గారు with 12 marks. మల్లికార్జున్ గారు with 6 marks. షాలిమాస్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో సెకండ్ రౌండ్. దమ్ముంటే కాస్కో. వెనకాలన్న ఈ స్క్రీన్ పైన సాంగ్స్ కి సంబంధించిన లీడ్ సీన్స్ వస్తాయి. ఆ సీన్ తర్వాత వచ్చే పాట చక్కగా పాడాలి. గోపిక పూర్ణిమ కోసం క్లిప్పింగ్ ప్లీజ్. నీకు రాజ్యరక్షణ ఎలా చేయాలో తెలుసు, ప్రజల హృదయాల భావాలను చదవడం తెలుసు. కానీ మిమ్మల్ని ఆరాధించే మీ హృదయం ఇక్కడే ఉన్నా ఈ హృదయపు భాషను ఎప్పుడు గ్రహించగలుగుతారు, ఎప్పుడు అనుగ్రహిస్తారు? సినిమా పేరు? సార్ సింహాసనం అనుకుంటాను సార్. లేదు సింహాసనమే. జుమ్ 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 తర జుమ్ 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 ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ జుమ్ 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 తర జుమ్ 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 తర జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది
అద్భుతంగా నాతో కలిసి పాడినందుకు 10 వేసుకో. మళ్ళీ 10 మార్క్స్. సో మీ స్కోర్ కలిపి 20. భాస్కరు రెడీయా? క్లిప్పింగ్ ప్లీజ్. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? భాస్కర్. చిత్రం పేరు పరుగు. వెరీ గుడ్. పాట నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో నన్ను మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. గుడ్ గుడ్ గుడ్. 85% కరెక్ట్గానే పాడావు. అన్ని లో అన్ని ప్లేస్లు అన్నిటి కూడా తో చేసావు. కాకపోతే ఆల్మోస్ట్ అన్ని లైన్స్ కూడా భాస్కర్ కరెక్ట్గా పాడాడు. వావ్. టైటిల్ కరెక్ట్గా చెప్పి. సో చిన్న మిస్టేక్స్ 2-3 ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 30లో భాస్కర్కి 10 గట్టు 20 ప్లస్ 20. సో టోటల్ 32. గుడ్. నిత్య సంతోషిని గారి కోసం క్లిప్పింగ్ ప్లీజ్. నిత్య సంతోషిని సినిమా పేరు చిత్రం మురారి. వెరీ గుడ్. డుమ్ 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 నటరాజు నా 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 ఓకే. నా 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 నా. లిరిక్ రాదు. లిరిక్ రాదండి. సరే ఎవరైనా చక్కగా పల్లవి తెలుసా? మార్కులు ఇస్తే పాడతాను సార్. మార్కులు కాదు కదా, దండలు కూడా ఇవ్వం. ఓకే వచ్చా? రెడీ. డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరే గాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నీల జాబిల్లిగా. గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా. నీ మాటే నీ బాటై సాగాలి సూది సూర్యుడుగా. బామాట నుంచి బామాట దాకా నాదేను రాపై ఆట. ఆడి తప్పిన మాట అయ్య చెప్పిన మాట నమ్మనోళ్ళకిస్తాన ప్రాణం. డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నీల జాబిల్లిగా. నిత్య సంతోషిని గారి మీద గౌరవంతో ఆవిడికి మార్కులు చేరాలన్న ఒక తపనతో ఒక సోదరికి చెయ్యాలే సహాయం అన్న ఆ కళల్లో నీ కృతజ్ఞతా భావాన్ని గమనించి నీకు అభినందనలు తెలుపుకుంటూ నిత్య సంతోషిని గారికి అవుట్ ఆఫ్ 30లో 23 గచ్చి. సో ప్లస్ 7 for 90. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ. మళ్ళీ క్లిప్పింగ్ చూడు మళ్ళీ. క్లిప్పింగ్ ప్లీజ్.
బయలుదేరుతాను రాజా. అలాగే. ఇప్పుడు చూపించిన నా బంబోడ జంబా. మళ్ళీ టైటిల్ యమదొంగ. అవును. ఓలమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద తిక్కరేగి తిమ్మిరెక్కి బయట గాలి ఒళ్ళమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఒళ్ళమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద తిక్కరేగి తిమ్మిరెక్కి బయట గాలి వస్తున్నానే తంటనానే దాటినట్ట. అవుట్ ఆఫ్ 30లో 10 కట్టు. 20. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మొత్తానికి అక్కడ ఆ లాస్ట్ లైన్ కొంచెం అన్న చెప్పండి. లాస్ట్ తిక్కరేగి తిమ్మిరెక్కి తిక్కరేగి తిమ్మిరెక్కి తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చి బట్టి పక్కకొచ్చి ఒక్కసారి రెచ్చిపోమందా. ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి. అద్భుతం కదా. ఒక్కసారి స్కోర్లు చూసేసుకొని నెక్స్ట్ రౌండ్. గోపికా పూర్ణిమ గారు విత్ 20 మార్క్స్, భాస్కర్ గారు విత్ 32 మార్క్స్, నిత్య సంతోషిని గారు విత్ 19 మార్క్స్, మల్లికార్జున్ గారు విత్ 26 మార్క్స్. సయ్యాటలు థర్డ్ రౌండ్. యురేకా తికమక. మనో గారు మీకు ఒక సాంగ్ ఇస్తారు. ఆ సాంగ్ని యాజ్ ఇట్ ఈస్గా పాడాలి. అయితే దాని తర్వాత అదే సాంగ్ని ఆయనకి ఇష్టం వచ్చిన స్టైల్లో రీమిక్స్ చేసి పాడమంటారు. ఆ సాంగ్ని ఆయనకి ఇష్టమైన విధంగా, ఆయన్ని ఇంప్రెస్ చేసే విధంగా మీరు పాడగలిగితే మీకు వస్తాయి 20 మార్క్స్. ఫస్ట్ మరి గోపికా పూర్ణిమేరా. సాయ్ అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, సాయ్ అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట. గోపిక, సో నువ్వు పాడిన పాటలు చాలా ఉన్నాయి. నీ వాయిస్లో ఒక అద్భుతమైనటువంటి సాంగ్. ఎందుకంటే సడన్గా ఒకరోజు మళ్ళీ నువ్వు ఊహించకుండా ఒక 15-20 సెవర్ల చైన్, ఒక పెద్ద లాకెట్తో చైను, ఒక 5-6 పట్టు చీరలు, చెవులకు ఒక 5-6 సెట్లు. ఏంటి అనంటే అని నవ్వుతూ ఉంటాడు. నవ్వు ఆపి నాకు చెప్పు అని ఆ సంతోష సమయంలో కోప్పడే ఒక సిచ్యుయేషన్. ఏంటంటే ఒక 5-6 సంవత్సరాలు తను దాచిపెట్టిన డబ్బుతో ఒక ఫ్లాటు ఇవన్నీ కొనుక్కొచ్చితే ఒక హ్యాపీ మూడ్లో ఒక సాంగ్ ఉంది. లల్లల్లా హీరే అనే పాట. ఆ మూడ్లో అంత హ్యాపీగా పాడు సార్. ప్లీజ్ సార్, కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే లిరిక్ చూసి పాడతాను సార్. ఓ నో ప్రాబ్లం, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాడుతుంటే నేను ఆనందపడ్డా. ఎందుకంటే అవన్నీ దక్కితే మరోసారి అని గ్యాప్ ఉంది చూసావా, ఒక్కొక్క చైన్ చూసినట్లు, దాంట్లో ఏమేమి రాళ్ళు ఉన్నాయి అన్నంత ఫీలింగు. దీన్ని ఒక సినిమాలో, డబ్బింగ్ సినిమాలో పార్ట్నర్గా వెళ్ళాడు నీకు తెలియకుండా. వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తాడు తను. ఒక పూట సడన్గా నీ దగ్గరికి వచ్చి, గోపిక బిరువా తాళాలు ఎక్కడున్నాయి అని అడిగాడు అనుకో ప్రేమగా, నువ్వేమంటావు? అక్కడ ఉన్నాయని చెప్పేస్తాను సార్ ఫస్ట్. అంతే. అంత మంచి హృదయం కాబట్టి అడుగుతాడు. తాళం అడిగేసేసి అవన్నీ చేస్తూ ఉంటే మాత్రం నీకు దాంట్లో బాగా ఇష్టమైనటువంటి డైమండ్ నెక్లెస్ లాంటిది కూడా తీసేస్తాను. తీసుకెళ్ళి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఈ 2 నెలల్లో నీ మనసు బాగా ఏమిటో అని ఫస్ట్ ఆవేశం, తన మీద విపరీతమైన కోపం. కాబట్టి దీనికి అంతటికి మూలకర్త ఎవరు? భగవంతుడు.
ఆ భగవంతుణ్ణి ఇదే పాట లల్లల్లా హీరేతో నువ్వు మంచి చెయ్యి భగవంతుడా అంటూ ఇదే పల్లవి పాడితే ఎలా పాడతావు? ఆహా. అంటే ఆ డైమండ్ నెక్లెస్ కూడా దాంట్లో ఉంది. రవ్వల నెక్లెస్ ముత్యాలు నవరత్నాలు చెవిపోగులు ఒక్కళ్ళు వడ్డాడాలు పాపిడి బిళ్ళ లల్లలాహి రే లల్లలాహి రే దిల్ ధక్ ధక్ మంటూ దరువేస్తుంటే లల్లలాహి రే లా 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 నా మా లల్లలాహి రే లల్లలాహి రే జల్ ధక ధక మేరీ సే ఒళ్ళే చూస్తే లల్లలాహి రే ఆహా ఆహా నా 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 సరదాగా ఓ సారే అవును. సరదాగా ఓ సారే ఒడికొస్తే మనసూరే ఆహా ఏ సరదాగా ఓ సారే అవును. ఒడికొస్తే మనసూరే గిరిగిస్తే సెన్సారే విసిరేస్తే వన్సోరే అయ్యయ్యో అయ్యయ్యో కిస్మిస్ కిస్మిస్ చూపు 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 లల్లలాహి రే లల్లలాహి రే చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రీమిక్స్ చేయడానికి రకరకాల స్టోరీ బేస్డ్గా తీసుకెళ్ళినట్లయితే సింగర్ లోపల ఉన్నటువంటి కంపోజర్ బయటకు వచ్చి ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తాడటానికి ఒక నాంది అనమాట ఈ రౌండ్. చాలా చక్కగా ప్రజెంట్ చేసింది గోపికా పూర్ణిమ. అవుట్ ఆఫ్ 20 మార్క్స్ భాస్కర్ నువ్వు రామ్మా. భాస్కర్ సార్ అద్దె కట్టక ఒక 4 నెలలు ఒక ఇంట్లో ఉన్నావు అనుకో. అద్దె కట్టకపోతే ఓనరు వెరైటీగా ఏం చేశాడు, కిటికీలో నుంచి నీకు రోజు బ్రెడ్ ఇస్తూ ఒకరోజు సాయంత్రం అతను ఏం చేశాడు మర్చిపోయి ఆ కిటికీలోనే ఆ బయట తాళం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ కీ కనపడ్డ ఆనందంలో నువ్వేం చేసావు, అతను వెళ్ళిపోయిన దాకా ఏడుపు నటించి ఓపెన్ చేసుకొని బయటకు వచ్చావు. పక్కనే ఒక పార్కు. అప్పుడు సాయంత్రం ఒక 6:30 అప్పుడు వర్షం కురుస్తుంది. అప్పుడు నీ మనసులో ఉండే ఒక ఆనందాన్ని ఏ పాటలో చెప్తావు? కురిసింది వాన అనే పాట ఉంది కదా, ఎక్కడ కురుస్తుంది? పార్క్లో. పార్కులో కురవదు, గుండెలో. గుండెలో. మరి కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా, కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా, మెరిసే మేఘాలు కొససే రాగాలు, కురిసింది వాన నా గుండెలోన
సడన్గా బాగుంటారు చూస్తాడు నేను. వాడు ఒక 10 మందితో సుమోలో వచ్చాడు. నువ్వు రన్నింగ్, వాడు రన్నింగ్. ఇద్దరు ఎక్కడ తీరారు? పక్కన ఒక పల్లెటూరులో తీరారు. ఆ జానపద స్టైల్లో కురిసింది వాన ఎలా పాడతావు? కురిసింది వాన నా గుండెలోన, ఓ కురిసింది వాన, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా, ఓయ్ లలలలా లలలలా. కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా, ఓయ్ కురిసింది 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 వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. మెరిసే మేఘాలు కురిసే రాగాలు, కురిసింది వాన వచ్చారు నా గుండెలోన, సుమో వచ్చేసింది. కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా, ఓ ఇంకో పాట ఆడకపోతే పరిగెత్తలేము. అద్భుతంగా పాడావు. ఆ టెన్షన్ చూపించావు. ఎందుకంటే వెనక సుమో ఉంది, సుమో ఓనర్ అన్నారు కదా. ఈ సైజు కర్రలతో 10 మంది ఉన్నారు అన్న బాధ. ఓ పక్కన కురిసింది 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 అంటే అదే కురుస్తుంది. ఎన్నిసార్లు కురుస్తుంది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భాస్కర్ ఇంతకీ మార్కులు ఎలా కురుస్తాయి ఇప్పుడు? మొత్తానికి ఎస్కేప్ అయినందుకు 20 నుంచి అన్ని 5 కట్టు. 15. థ్యాంక్ యూ వెరీ మచ్. నిత్య సంతోషం. నువ్వు రావమ్మా. నీకేంటంటే సరే పోనీ నీ కాలేజ్ డేస్లోనే అనుకో. కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత కానీ ఆ మధ్య మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తూ ఉంటే ఒక అతను గోపాలు, రవికాంత్ అట్లాంటి పేరు ఏదైనా రవికాంత్ అని పెట్టుకో. అట్లాంటి వ్యక్తి నీ వెనకాల బైక్ వేసుకొని రావటం. సరే కొన్నాళ్ళు పాపం బాగానే ఉన్నాడులే అతను, ఏదో పద్ధతిగా ఉన్నాడు అని చెప్పేసి నువ్వు చూస్తుంటే నిన్ను చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటే ఒక విధంగా మనసు కొంచెం నొప్పిస్తుంది. ఎందుకంటే పోనీలని తిరిగితే నిన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు. యాక్టింగ్ మరీ ఎక్కువ అయిపోతే యాక్టింగ్ అయిపోద్ది. అప్పుడు ఏమంటాం మనం? ఓ సాంగ్ ఉంది బృందావన్ కాలనీలో, ఏం పాట అది? కన్నుల భాషలు తెలియవు. ఆ పల్లవి నువ్వు ఆ సిచ్యుయేషన్లో ఆ బైక్ను అతను చూస్తూ పాడినట్టు. ఏమనుకోపోతే లిరిక్ చూసి పాడొచ్చండి. ఓ నో ప్రాబ్లం, ప్లీజ్. థ్యాంక్ యూ. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరోవైపు దాచక అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువ చూడగని కలిగే వ్యధలను ఎరుగదులే, అనుదినము ఇట తపించే యువకుల మనసులు తెలియవులే, కన్నుల భాషలు. యాప్ట్గా ఉంది సిచ్యుయేషన్కి. ఐ నో. ఇప్పుడు రవికాంతే అనుకుందాం. ఏమైంది సడన్గా ఎప్పుడైతే నువ్వు టర్న్ చేసి చూడటం స్టార్ట్ చేసావన్న కాడి నుంచి ఎక్కువ చేస్తున్నాడు. చేసేటప్పుడు ఒకరోజు చొక్కా పట్టేసుకున్నావు, నీ కాళ్ళ మీద పడిపోయింది. అతని ముందు సిగ్గుపడలేక సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి పక్కకి వెళ్ళి నువ్వు అద్దం దగ్గర హ్యాపీ మూడ్లో ఉషా ఉత్తప్ గారి గొంతులో ఆ లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఈ పల్లవి పాడితే ఎలా ఉంటుంది ఫాస్ట్గా? ట్రై చేస్తాను. కన్నుల భాషలు తెలియవులే, కన్నుల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరో
ఒకవైపు దాచగా అద్దాల మనసు కాదులే చేతులు సన్నాని మోయలేవులే కన్నుల భాషలు తెలియవులే కన్నెలు మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే ఓ సన్నాని మోయలేవులే గాలి వీచి ఆకురాలిన బొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒక పని మగువ చూడగానే కలిగే వ్యథతను ఎరుగదులే అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. Fantastic. థ్యాంక్ యూ Let's to do something Robert Seven Records man becomes fast. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. సో రవికాంత్ అనే అతను ఎవరో తెలియదు కానీ మా వారండి. ఓ ఆ? మ్మ్. నిజంగా ఏదో కోయిన్సిడెన్స్ అలా పేర్లు అనుకుంటూ గోపి గోపాలకృష్ణ రవికాంతే అనుకుందాం అన్న ఎంత కూల్గా చెప్పింది చూడు మా వారి నిత్య సంతోషిని ఉషావతపు గారి వాయిస్లో బ్రహ్మాండంగా పాడింది 20. ఓ థ్యాంక్ యూ. తర్వాత వచ్చేయి మళ్ళీ దా. ఇప్పుడు నువ్వు చాలా అద్భుతమైనటువంటి హిట్ సాంగ్స్ చాలా పాడావు. నీ సాంగే ఒక సాంగు మన్మథ మన్మథ మామపుత్రుడా అన్నయ్య పాట. అన్నయ్య పాట. ఇప్పుడు నీ పాటది కదా. ఆ పాటని నువ్వు సినిమాలో ఎలా పాడావో అలా పాడేసి ఈలోపు నేను సిచ్యుయేషన్ ఆలోచిస్తా. అన్నయ్య మెగాస్టార్ అన్నయ్య పాట పాడినప్పుడు పాట ఒకటే ఉంటే సరిపోదు, ఊపేయని ఆట కావాలా పాట కావాలని అడుగుతుంటారు కదా ఆయన పాటల్లో. నాతో పాటు మీరిద్దరు మరి హీరోయిన్ ఏమైనా కావాలా? ఆ హీరోయిన్ నుంచుంటుంది వచ్చి. అంటే శిల్పంలా నిలబడటం కూడా పెద్ద కళ. మనం తిరిగి ఆడొచ్చు హాయిగా. ఓకే సరే మనం ఆడదాం. ఎరగద్ది అంతే. మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా. తుమ్మెద తుమ్మెద తీపి కొట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టర్రా. మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా. తుమ్మెద తుమ్మెద తీపి కొట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టర్రా. అప్పని తీయని వలపంత పిచ్చుకో ఒకసారా ఏ జాంగిరి పొంగుల జగదాంబ పిచ్చుకో సొగసారా. ఏ మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా. తుమ్మెద తుమ్మెద తీపి కొట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టర్రా. ఎరగదీసావు. థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ. మన్మథ మన్మథ మామపుత్రుడా అంటుంది. ఆ అమ్మాయిని ఏమని పిలుస్తావు నువ్వు నార్మల్గా? అమ్ముడు ఆముడు అని చెప్పేసి సరదాగా మీరు ఈ సాంగ్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మడు ఏం చేసింది? మొత్తం నగలు డబ్బు గిబ్బు ఇవన్నీ ఇంటి నుంచి పెద్ద లగేజ్ చేసుకొచ్చుంటావు. అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఒక పెద్ద ప్రజెంట్ చేద్దాం అనుకుని అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అమ్ముడు ఎంత పని చేశావు, మన్మథ మన్మథ మామపుత్రుడా అని నా కోసం పాడి నన్ను ఇంత దెబ్బ కొట్టావా? డబ్బు కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, నువ్వెందుకు ఇంత పని చేసావు అని పాటలో నువ్వెందుకు పర్సనల్గా తీసుకోకు తమ్ముడు ప్లీజ్. అంటే సింగర్కి స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ సిచ్యుయేషన్లో అనేది మనకు చూపించాల్సిన పరిస్థితి కాదు. నువ్వు అమ్మడు అంత పని చేసిందా? వద్దు, ఎందుకు అట్లా అన్నది ఆ అమ్మాయి? ఎందుకు అలా చేసింది? ప్లీజ్
ఏదో అనుకుంటాం, అయిపోయింది, ఏం చేస్తాం. ఒక సిచ్యుయేషను ఊహించడం జరుగుతూ ఉంటాయి. మన్మథ మన్మథ మామపుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా. తుమ్మెదా తుమ్మెదా తీపి కొట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. అబ్బని తీయని వలపంతా ఇచ్చుకో మనసారా. ఏ జాంగిరి పొంగుల జగదాంబా, ఇచ్చుకో సొగసారా. మన్మథ మన్మథ మామపుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా. తుమ్మెదా తుమ్మెదా తీపి కొట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్ట. ఫ్యాంటాస్టిక్, సూపర్, అద్భుతం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. సిచ్యుయేషన్ని తీసుకొని మన్మథ జాంగిరి ఏంటది? జాంగిరి పొంగుల, అంటే జాంగిరి ఎంత పొంగి ఉంటుందని చెప్పేసి. సో ఎక్స్ట్రానరీ టాలెంట్స్ అందరు చేసింది. నీకు ఇచ్చిన సిచ్యుయేషన్ని పరిపూర్ణంగా పండించావు. అంటే Thank you. ఆ పోయిన బాధ అది ఎంత తీసుకొస్తే ఎంత పట్టుకెళ్ళిందో, కారు కూడా లేకుండా నడిచి వెళ్ళాలన్న బాధ చాలా విపరీతంగా చూపించావు. చాలా ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ అన్నయ్య. బాగా స్కోర్ చేసుకున్నారు అందరూ. మళ్ళీ అన్నయ్యకి మళ్ళీ 20. +20, 46. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్లో మాత్రం ఎరగదీయచ్చు అందరూ కూడా. కానీ ఈ రౌండ్లో బాగానే స్కోర్ చేసుకున్నారు అందరూ. ఏ రేంజ్? మంచి స్కోర్స్. గోపికా పూర్ణిమ విత్ 40 పాయింట్స్, భాస్కర్ గారు విత్ 47 పాయింట్స్, నిత్య సంతోష్ని గారు విత్ 39 పాయింట్స్, మల్లికార్జున్ గారు విత్ 46 పాయింట్స్. సై ఆటలో 4th రౌండ్. జింతా తా చితా చితా జింతా తా. రెడీయా? ఓకే, చదువుతున్నా మంత్రం. రెడీగా వచ్చేస్తుంది బాక్స్. ఓకే ఓకే. పరక దబ్రా పడద్దు గాబరా. వచ్చేసిందిగా. వెరీ పాటల గుడ్, ఖజానా. వచ్చేసింది. ఓకే, రెడీయా? రెడీ? రెడీ. ఫస్ట్ క్లూ. రెడీ? అందులో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కానీ యూజ్ చేసిన ప్రాపర్టీస్ కానీ ఉండొచ్చు ఆ సాంగ్కి సంబంధించి. ఈ క్లూస్ చూస్తే మీకు ఆ సాంగే గుర్తొస్తుంది. సో 3 క్లూస్ ఓపెన్ చేసిన తర్వాత బజర్ నొక్కండి. సో ఫస్ట్ క్లూ ఎవరు? గౌతమి. నెక్స్ట్ క్లూ. సెకండ్ క్లూ ఎవరు? ఓకే, ప్రభుదేవ. థర్డ్ క్లూ ట్రైన్. గోపిక, నువ్వు నొక్కావు. ఏం పాట? చిక్కుపక్కు చిక్కుపక్కు రైలే కలిగను నా ఎదురైలే చక్కనైన చిక్కనైన ఫిగర్ ఇది ఓకే అంటే గుబులే తిని చూపులో ఉందే భాష తాగగానే కన్ను నిష నిన్నే చూస్తే జనకోశ
తగిలితే కలుగును కోశ చిక్కుపుక్కు రైలే కలిగెను నా ఎదురైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. ఇది భాస్కర్ సెకండ్ బజర్ నొక్కావు. ఆల్మోస్ట్ 80% ఆవిడ కరెక్ట్ పాడేసింది. ఓకే, నువ్వు పాడతావా? తనతో జాయిన్ అయి పాడు. 1 2 3 4. చిక్కుపుక్కు రైలే అదిరింది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. చిక్కుపుక్కు రైలే అదిరింది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. దీని చూపుకు లేదు ఏ భాష కళ్ళలోనే ఉంది నిజ వినితుంది చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష. చిక్కుపుక్కు రైలే అదిరింది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. అది నిన్నది నీ స్టైలే ఒక్క మాట గట్టిగా అన్నావు. దీని చూపుకు లేదు ఏ భాష కళ్ళలోనే ఉంది నిషా. అదే నెక్స్ట్ ఏం పాడావు? చెంగు తగిలితే తగులును శోష. అదే ఆమె చేసింది అదే కొంగు. నువ్వు కూడా చెంగు పాడావు. అవుట్ ఆఫ్ 30లో గోపికాపూర్ నువ్వు 25. Plus 25, so total score 65. థ్యాంక్ యూ. భాస్కర్కి +5. Plus 5, so total 52. ఓకే, Second clue. రెడీగా ఉండండి. ఇందులో కూడా 3 clues ఉన్నాయి. ఫస్ట్ క్లూ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. రెండోది టేపు, టైలర్ దగ్గర ఉండే టేపు. నొక్కేసావా? ఓకే సార్. సరే పాడు. నువ్వు నొక్కినందుకు నొక్కేసా. పాడాలి. సరే ఓకే, నాకు టైలర్ అన్నారు కాబట్టి లేడీస్ టైలర్ ఉంది సినిమా రాజేంద్ర ప్రసాద్ది. అందులో నా అదృష్టం బాగుంటే మీరు ఇచ్చే 3 o'clock సెట్ అయితే సాంగ్ నాకు అనుకున్నది ఏంటి? అనుకున్నది గోపి లోలా. మూడోది ఫ్లూటు. కమాన్ సింగ్ ఫుల్ పల్లవి. గోపి లోలా నీ బాల పటామురా లీలా లోలా అల్లాడుతున్నామురా కన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా చెయ్యెత్తి మొక్కాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు గోపీలోలా నీ బాల పడ్డామురా భామా భామా తీరాన్ని చేరాలమ్మా. గుడ్ గుడ్ గుడ్. నువ్వు ఎట్లాగంటే ఎంత పర్ఫెక్ట్ అంటే నీకు 30 ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇట్స్ వెరీ గుడ్. టోటల్ 30. Wow, good thank you, match. So thank you, plus thank you 30, very much, total అండి. score 76. యా వెరీ గుడ్. సో నిత్య సంతోషిని గారు భాస్కర్ ఇద్దరు స్కోర్ చేసుకోవాలి. నెక్స్ట్ Third clue. ఇందులో కూడా 3 clues. 3. ఫస్ట్ క్లూ First clue ఎవరు? అమిషా పటేల్. మీషా పటేల్. నెక్స్ట్ క్లూ. మూడో క్లూ గన్. మూడు భాస్కర్. పల్లవి పాడమా. కమాన్ సింగ్ ఫుల్ పల్లవి. హే చికితా కుమోస్తాస్ జాయన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్. థర్డ్ క్లూ హాయ్ చిరుతా నమస్తే నా జంటకొస్తే నమస్తే ఆమరాకు ప్రేమరాకు పంట చాటిస్తా ప్రేమిస్తా. ఏ చికితా గుమస్తాస్ జాయన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తా ప్రేమిస్తా. సెకండ్ పల్లవి.
తిరుత్తా నమస్తే. నా జంటకొస్తే నమస్తే. ఆమరాకో ప్రేమ రాకో బయట చాటిస్తా ప్రేమిస్తా. భాస్కర్ 2 సార్లు ఆ వర్డ్ మిస్టేక్ చేశాడు కాబట్టి 2 సార్లు పల్లవులు చేశాడు కాబట్టి -5 25. +25 సో టోటల్ 77. లాస్ట్ క్లూ విన్నర్ని డిసైడ్ చేసే క్లూ. రెడీ? ఫస్ట్ క్లూ. ఎవరు? మంచు మనోజ్ కుమార్. ఎవరంటే పేరు చెప్పలేదా? ఎవరెవరు చెప్పలేదో నోట్ చేసుకోండి. రెండో క్లూ. సెకండ్ క్లూ. సదా. సదా. థర్డ్ క్లూ. గుర్రం. గోపిక నొక్కేశావు. కమాన్ సాంగ్. రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచెను రోజా ఒడిలో చేర్చుకో రాజా. మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటే చుట్టూ కొలతే గిల్లొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చి గిచ్చి గుర్తు పెట్టద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి 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 కొట్టద్దు. మన్మథ రాజా నా మన్మథ రాజా మన్మథ రాజా మన్మథ రాజా కన్నే వయసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే గిట్టొద్దు. నువ్వెందుకు కూర్చున్నట్టు? నువ్వెందుకు డ్యాన్స్ చేసినట్టు? ఆమె మన డ్యాన్స్ని చూసి పాట ఆపేసింది. తెలియకుండా ఆటోమేటిక్గా పాట వింటూ వచ్చేసానండి మిమ్మల్ని చూసి. జరిగిన పని ఏంటో తెలుసా? 65 + 30 ఈనాటి సయ్యాట విన్నర్ గోపికా పూర్ణిమ 95. కంగ్రాచులేషన్స్. అందరండి ప్లీజ్ కమ్. సంతోషిని డబ్బు కొట్టేసా మొత్తానికి. సో ఈటీవీ వారు సగర్వంగా సయ్యాట విజేతకు అందిస్తున్నటువంటి ₹25,000. థ్యాంక్ యూ. నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే నిన్నే 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 టంగుటూరి సూర్యకుమార్ గారి వాయిస్ ఐడియా ఉందా? మసక మసక చీకటిలో ఆహా మల్లె తోట ఎనకాల మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. నాగేశ్వరరావు గారు నటించినటువంటి అద్భుతమైన దృశ్య కావ్యం. అంతా భ్రాంతియేనా జీవితానా